గుడి గంటల నాదస్వరం గగనమంతా ప్రతిధ్వనించి ప్రభుపాద పూజకు పిలిచెను నిన్ను. స్వాగతం స్వాగతం స్వాగతం. సగని పనిసగా ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములు కరుణను పొందే కలువరి బలియాగం. పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం. పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థించమని అడిగిన వారు మరి ముఖ్యముగా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కాకుమాను మార్తయ్య, అగతమ్మ మరియు క్రీసే కాకుమాను జూలియన్, శాంతమ్మ కుటుంబ సభ్యులు,
కాకుమాను జయరాజు, లలిత, కాకుమాను కిరణ్ కుమార్, అడ్డగట్ల గాబ్రియేల్, సౌజన్య, అడ్డగట్ల సురేష్, కుసుమ, డార్విన్, సృజిత్, సుత్నిక్స్, సంహిత, గ్రేసీ, రెవరెండ్ సిస్టర్ మేరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి ప్రత్యేకముగా ప్రార్థించుదాం. విశాఖపట్టణం అగ్రపీఠం గాజువాక విచారణ 79వ పుట్టినరోజు జరుపుకుంటున్న శశీలమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని అన్నపురెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాదర్ ఏరువ జోజోరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని తుమ్మా అంతోనిరెడ్డి, మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో క్రీస్తు భగవానుడు తాను పొందబోయే శ్రమలను గురించి, తాను అనుభవించబోయేటువంటి ఆ శిలువ మరణము గురించి తన యొక్క శిష్యులతో చెప్పడం మనము చదువుతూ ఉన్నాం. కావున మనందరి యొక్క జీవితాలలో కష్టాలు, నష్టాలు, బాధలు ఏది ఎదురైనా కానీ ఆ క్రీస్తు భగవానుడి వైపు చూస్తూ ఆయన పడ్డ పాటులను మనందరం కూడా జ్ఞాపకం తెచ్చుకొనుచు, మనము కూడా మన యొక్క జీవితాలలో ఎటువంటి కష్టము వచ్చినా, ఎటువంటి బాధలు కలిగినా, ఎటువంటి నష్టాలు కలిగినా ఆ క్రీస్తు ప్రభు శిలువపై వైపు చూస్తూ మన అందరి యొక్క బాధలను మనందరం కూడా మరిచిపోవచ్చు. కాబట్టి మనము చేసినటువంటి తప్పిదములన్నిటినీ కూడా ఒక్కసారి మన హృదయంలో గుర్తు తెచ్చుకొని ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో పాల్పంచుకోబోయేటువంటి మనందరం కూడా మన యొక్క పాపములను ఒప్పుకొని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును
మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జకర్య గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనములు మరియు 10-11 వచనములు. నేను మరి ఒక దర్శనమును కొలనూలును చేతబట్టుకుని ఉన్న నరుని చూచితిని. నేను నీ వెచ్చటికి పోవుచున్నావు అని అడుగగా అతడు, నేను యెరూషలేమునకు కొలచి దాని పొడవును ఎడల్పును తెలుసుకోగోరుచున్నాను అని అనెను. అంతటా నాతో మాట్లాడు దేవదూత ముందుకు నడుచుచుండగా మరి ఒక దేవదూత అతని చెంతకు వచ్చెను. మొదటి దేవదూత రెండవ వానితో, నీవు శీఘ్రమైపోయి ఆ కొలనూలు చేతబట్టుకుని ఉన్న యువకునితో ఇట్లు చెప్పుము, యెరూషలేమున చాలామంది మనుష్యులు చాలా పశువులు వసించును గనుక దానికి ప్రాకారము పనికిరాదు. ప్రభువే దానికి అగ్నిగోడగా నుండి దానిని కాపాడుదునని తాను దాని మధ్య వైభవోపేతముగా వసించునని మాట ఇచ్చెను. యావే ప్రభువు ఇట్లా అనుచున్నాడు, సియోను కుమారి, నీవు సంతసముతో పాటలు పాడుము, నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు కాపరి మందను, ప్రభు కాపరి మందను వారిని కాచి కాపాడను. వారిని కాచి కాపాడును. ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకుల ఆలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇజ్రాయేలులను చెల్లాచెదరు చేసి తిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ, ప్రభువు కాపరి మందను వలె, ప్రభు కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. వారిని కాచి కాపాడును. నేను ఇజ్రాయేలులను దాస్య విముక్తి కలిగించి తిని, వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని నడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు, నా ఔదార్యముగాంచి సంతతింతురు. అందరూ, ప్రభు కాపరి మందను వలె, ప్రభు కాపరి మందని వలె వారిని కాచి కాపాడును. వారిని కాచి కాపాడును. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం వరకు. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములను ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను చెవియొగ్గి ఆలకింపుడు, మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికిను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడెను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ఆయన యొక్క మరణము గురించి తన యొక్క శిష్యులతో పలకడం మనం చూస్తూ ఉన్నాం. అది విన్నటువంటి శిష్యులు ఎటువంటి సాహసము చేయక, ఎటువంటి ప్రశ్నలను దేవునకు అడగకుండా వారు ఊరకుండిరి, వారు మౌనముగా ఉండిపడిరి. ఎందుకు అంటే వారికి క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు వారికి బోధపడలేదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు తన యొక్క శిష్యులు క్రీస్తు ప్రభువుని అడగడం లేదు అంటే వారు శ్రమలను గురించి ఎందుగానో భయపడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు పొందబోయేటువంటి శ్రమల ద్వారా క్రీస్తు ప్రభువు తిరిగి పునరుత్థానాన్ని పొందుకుంటాడు అన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి వారు అందుకనే క్రీస్తు ప్రభువుని అడగడానికి ధైర్యము చేయలేకపోయారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితము అంటేనే శ్రమలతో కూడుకున్నది. క్రీస్తుని మహిమలో మనందరము కూడా ఉండాలి అంటే క్రైస్తవులుగా మనము శిలువ మరణాన్ని పొందాలి. క్రీస్తు ప్రభువు ఏ విధముగానైతే శ్రమలను అనుభవించారో, ఏ విధముగానైతే మనందరి కోసం శిలువలో మరణించారో, మనము కూడా ఆ విధమైనటువంటి శ్రమలను అనుభవిస్తేనే తప్ప మనము కూడా క్రీస్తుని శ్రమలలో మనందరం కూడా పాలు పంచుకోలేము అని మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి విశ్వాసములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా శ్రమలు అనేటువంటి మాట వింటేనే చాలా దూరముగా వెళ్ళిపోతూ ఉంటారు. నేను చాలా సందర్భాలలో చాలా గ్రామాలు వెళ్ళినప్పుడు నేను గమనించినటువంటి విషయం ఏమిటంటే చాలా కుటుంబాలలో ప్రియ సహోదరి సహోదరులారా సిలువ అనేటువంటిది లేకుండానే ఉంటూ ఉన్నారు. ఎందుకు అని నేను కొంతమందిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం ఇదిగో ఫాదర్, మేము యేసు ప్రభువుని యొక్క సిలువను మా యొక్క ఇంటిలో ఉంచుకుంటే ఇదిగో మేము ఆయనలాగా శ్రమలను అనుభవించాల్సి వస్తుందేమోనని భయపడుతూ ఉన్నాము ఫాదర్ అంటూ చెబుతూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదర, మానవుని యొక్క జీవితంలో ఎప్పుడు కూడా శ్రమలు అనుభవించాలి, ఎప్పుడు కూడా ఇగో శ్రమలలో మునగాలి అనేటువంటి ఆలోచన ఏ మానవుడికి కూడా ఉండదు. కానీ ఆనందంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగే జీవిస్తూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి ఏ బిడ్డ అయినా కానీ క్రీస్తు ప్రభువుని యొక్క శ్రమలలో పాలు పంచుకోకపోతే మనందరము కూడా ఆయన మహిమలో మనందరము కూడా ఉండలేము అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి.
అందుకని శ్రమల గురించి ఈరోజు ప్రియ సహోదరి సోదరులారా మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ శ్రమల ద్వారా అభివృద్ధి కలుగుతూ ఉన్నది. మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసినది, శ్రమలు అనుభవిస్తేనే కష్టాలు, బాధలు, ఆ సంతోషం లేకుండా ఉంటాము అని అనుకుంటామే. కానీ ఎవరైతే క్రీస్తు ప్రభువుని అనుసరించడం ద్వారా వచ్చేటువంటి శ్రమల ద్వారా ఎవరైతే ఆ యొక్క కష్టాలను పడుతూ ఉంటారో వారందరూ కూడా శ్రమల ద్వారా తమ యొక్క జీవితంలో అభివృద్ధిని చెందుకుంటారు అని మనము నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. అవును ప్రియ సహోదరి సోదర, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను శ్రమలకు గురి చేసే కొద్దీ, వారు పెట్టేటువంటి శ్రమలకు గురి చేసే కొద్దీ ఇంకా వారు అభివృద్ధి చెందారు అని మనము వాక్యములో వింటూ ఉన్నాం. అదే విధముగా క్రీస్తు శకము 54 నుంచి 68వ సంవత్సరం వరకు మనం చూసినట్లయితే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి నీరో చక్రవర్తి గురించి మనం చదువుతూ ఉంటాం. ఈ వ్యక్తి క్రైస్తవులను బహుఘోరంగా చిత్రవందన చేశాడు. ఎంతోమందిని తగలపెట్టాడు, ఎంతోమందిని మరణశిక్షకు గురి చేశాడు, ఎంతోమందిని ప్రియ సహోదరి సోదర ఒక చిన్నటి రూములో గదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక విషపూరితమైనటువంటి గాలిని వదిలి వారందరిని కూడా చంపివేస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవత్వాన్ని చంపివేయాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సోదర. కానీ ఎప్పుడైతే వారు శ్రమలను అనుభవించారో ఆ శ్రమల ద్వారా క్రైస్తవత్వం ఇదిగో ఈరోజు మనందరం కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నాము అంటే వారు అనుభవించినటువంటి శ్రమల ద్వారా మనందరం కూడా అభివృద్ధి చెంది ఆ క్రీస్తు ప్రభుని యొక్క మహిమలో మనందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. అది మనం నేర్చుకోవలసినటువంటి విషయం. మరి ఇక రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల ద్వారా మనకు మేలే కలుగుతూ ఉన్నది. అందుకనే మనము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 171వ వచనంలో మనం చూసినట్లయితే, నేను శిక్షను అనుభవించుటే మేలు అయినది, దాని వలన నేను నీ కట్టడలను నేర్చుకుంటుని. చూడండి ప్రియ సహోదరులారా, నేను సిలువను అనుభవించడం ద్వారా నాకు మేలు కలిగినది. సిలువను అనుభవించడం ద్వారా, యేసు ప్రభువుని అనుసరించడం ద్వారా నాకు మేలు కలిగినది అని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. అందుకనే పాత నిబంధనలో యోబు ప్రవక్తను కనుక మనం చూసినట్లయితే ఆ వ్యక్తి కూడా ప్రియ సహోదరి సహోదరులారా సహనాన్ని కోల్పోకుండా క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి, దేవుడిచ్చినటువంటి ఆ శ్రమలన్నిటిని కూడా స్వీకరించాడు. సాతానుడు తన కుటుంబాన్ని చిందరవందర చేశాడు, తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నిటిని కూడా తీసివేసుకున్నాడు. కానీ దేవుడిని నమ్ముకొని జీవించాడు, తాను ఓర్పుతో జీవించాడు. కాబట్టే ఇదిగో ఆ యొక్క శ్రమల ద్వారా తన కుటుంబము ఇంకా అభివృద్ధి చెందినది అని మనము వాక్యములో వింటూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి ఏ బిడ్డ అయినా కానీ ఈ విధముగా మేలే కలుగుతూ ఉంది. కానీ ఆ మేలు ఎలాంటి మేలు అంటే ఇదిగో మనందరం కూడా ఏదో ఒక రోజున క్రీస్తు ప్రభువుని యొక్క మహిమలో పాలు పంచుకునేటువంటి గొప్ప మేలు మనందరం కూడా అనుభవిస్తూ ఉంటాం. అది రెండవది. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల ద్వారా ఇదిగో మనకు ఓర్పును దేవుడు దయచేస్తాడు అంట. అదే మనము రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు గనుక మనము శ్రద్ధగా ఆలకించినట్లయితే మనకి ఈ విషయం తెలుపుతూ ఉన్నది. మన బాధలలో కూడా మనము ఆనందింతుము, ఏలైనా కష్టములు ఓర్పు సచ్యులము నిరీక్షణను కలిగించును. చూడండి, ఎవరైతే శ్రమలను అనుభవిస్తారో ఆ శ్రమల ద్వారా ఓర్పు మనలోకి వస్తూ ఉన్నది. ఎవరైతే శ్రమలను అలవరుచుకుంటారో, క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి ఏ బిడ్డకైనా శ్రమలు తప్పవు ప్రియ సహోదరి సహోదరా. అందుకనే దేవుడు చెబుతూ ఉన్నాడు, తనను తాను ఎవరైతే నన్ను అనుసరించాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా తమ యొక్క సిలువను ఎత్తుకొని ఎప్పుడైతే నన్ను అనుసరిస్తూ ఉంటారో వారికి కష్టాలు వచ్చినా కానీ ఓర్పును దేవుడు దయచేస్తాడు. ఆ ఓర్పు ద్వారా మనం క్రీస్తు ప్రభుని యొక్క మహిమలో పాలు పంచుకుంటాము అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల ద్వారా మనకు విధేయత కలుగుతూ ఉన్నది. చూడండి, మనం ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 1-2 నుంచి 11 వచనాలు కనుక మనం చదివినట్లయితే దేవుడు మనకు చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడై, దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా మానవ రూపాన్ని ధరించి
ఆ విధంగా దేవుడికి విధేయత కలిగి సిలువలో మరణించడానికైనా ఆ శ్రమలను అనుభవించడానికైనా వెనుకంజ వేయలేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ వెనుకంజ వేయలేదు కాబట్టే, ఆ విధేయత చూపించాడు కాబట్టే ఇదిగో అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామాన్ని దేవుడు మనకు క్రీస్తు ప్రభు యొక్క నామము ద్వారా మనకు తెలియజేశాడు. అవును ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మనందరం కూడా క్రీస్తు ప్రభువుని యొక్క శ్రమలను చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి ఆ శ్రమల ద్వారా మనకు రక్షణ కలిగినది కాబట్టి మనము కూడా ఆ శ్రమలలో పాలు పంచుకొని దేవుని యొక్క రక్షణలో పాలు పంచుకునేటువంటి భాగ్యము మనందరికీ కూడా దయచేయాలి అని ఆ పౌలు గారు చెప్పినట్లుగా ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలెననియు మాత్రమే నా కోరిక అన్నట్లుగా మనము కూడా మన యొక్క ప్రార్థనలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనందరిని కూడా పునరుత్థానాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుభవించినటువంటి శ్రమలన్నిటినీ కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకొనుచు మనము ఆ శ్రమలలో పాలు పంచుకొని క్రైస్తవ బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని ఎప్పుడైతే మలుచుకుంటామో ఆ యొక్క శ్రమల ద్వారా మనము విధేయతను, ఆ శ్రమల ద్వారా అభివృద్ధిని, శ్రమల ద్వారా మన యొక్క కుటుంబాలలో మేలు, ఆ శ్రమల ద్వారా ధన్యత పొందుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలి అని ప్రార్థన చేద్దాం. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు నామ స్తుతి మహిమల కొరకను, మన ప్రయోజనముల కొరకను, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకను నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించుచు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తెలుపుట యుక్తము, న్యాయం. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నొంది
నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటిలోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున ఇచ్చేడు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలా అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపపరిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము సాధన ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎల్లైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని ఏడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నొందును లోకొనరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచా ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం క్రీస్తుని జీవాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ వలని ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యేసేపు గారి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యేసేపు గారా వందనం.
ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాం. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తను బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చల్లని మాధవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువు.